చెప్తూనే ఉన్నాను కదన్నయ్య, ఏం చేసైనా మనల్ని ఇంట్లో నుంచి బయటికి పంపిస్తారని. ఏదైతే సిస్టర్, ఆ నరకం నుంచి బయటపడ్డాం. ఇక జీవితంలో వాళ్ళ కంటపడకూడదు. అవును మధు, ఈ పాపని వాళ్ళు ఎక్కడ చూస్తారో అని టెన్షన్తో చచ్చాను. భగవంతుడి దయ వల్ల ఆయన పాపని చూడలేదు, కానీ వాళ్ళు మనల్ని వదులుతారన్న నమ్మకం లేదు వదినా. వదలక ఏం చేస్తాడు? మళ్ళీ పట్టుకోవడం వాళ్ళ వల్ల కాదు. ఈ ఆటోని వెతికి పట్టుకున్న లోపు మన ఊరు దాటి వెళ్ళిపోదాం. బాబు కొంచెం త్వరగా పోని. అదిగో అది ఆ ఆటోలోనే పెడుతుంది. పద తొందరగా పద. గుద్దై 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 వెంటనే గుద్దై తొందరగా తొందరగా గుద్దై. వెళ్ళు వెళ్ళు. అయ్యో తొందరగా వెళ్ళు 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 వెళ్ళు. కమాన్. అయ్యో తొందరగా గుద్దు. పోనీ 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 గుద్దు. అన్నయ్య, బాబు ఆ సందులోకి వెళ్ళు. వాళ్ళెవరు మేడం? ఎవరో పనికి మాల వెదవులు ఏడిపించడానికి అలా చేస్తున్నారు. నువ్వు పోని బాబు. అమ్మో, మా అమ్మ దీవి వచ్చేస్తుంది. బాబు త్వరగా పోనీ, బాబు త్వరగా పోనీ. బాబు లెఫ్ట్ పోనీ. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. తిప్పు తిప్పు. వెళ్ళు వెళ్ళు తొందరగా వెళ్ళు. గుద్దై తొందరగా గుద్దు. ఒరే కిల్లరు, నీ మొహం మండ. త్వరగా పోనీ పోనీ. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. గుద్దై గుద్దై. అయ్యో అన్నయ్య, బాబు రైట్ తీసుకో. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. తిప్పు తిప్పు తిప్పు. ఆ ఆటోలో నా కూతురు అల్లుడు ఉన్నారా? డైరెక్ట్ గా గుద్దొద్దు. ఆటో ఆపి వాళ్ళని దించేసిన తర్వాత గుద్దేసాయి. అలాగే అలాగే. బాబు ఇక్కడ లెఫ్ట్ తీసుకుని ఆపండి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.